కోల్కతా వైద్యురాలు మృతిపై సిబిఐ దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు తుమ్మల పద్మజ డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించి వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. కల్కత్తా వైద్య విద్యార్థిని సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వైద్యులకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, తుమ్మల పద్మజ, ఎనిమిరెడ్డి, మాలకొండయ్య, కర్రి సత్యనారాయణరాజు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని కోల్కతా వైద్యురాలు మృతిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు కాళ్ళు కూడా 90 degrees లో వెళ్ళిపోవడం, పెల్విక్ విరిగిపోవడం అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో డాక్టర్ని హత్య చేశారన్నది మనకి ఎంత హృదయ విదారకంగా ఉందంటే ఈ సంఘటన చూస్తే అసలు మహిళలు 10 మందిని బ్రతికించే ఒక డాక్టర్నే ఇంత దారుణంగా చంపేశారంటే సామాన్య మహిళకు పశ్చిమ బెంగాల్లో అసలు మనుగడ ఉందా? అసలు వీధి అని పిలిపించుకునే ఒక మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటన జరగడం అత్యంత హేయమైన పరిస్థితి. అంటే ఈ సంఘటన దీన్ని ఎంత సునిశ్చితంగా పరిశీలించి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సంఘటన 18వ తారీఖుల్లో క్లోజ్ చేసేయాలని హడావిడి పడుతున్న మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, నేరస్తులకు ఉరిశిక్ష వేయాలని మా మహిళా మోర్చా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నది. చాలా బాధాకరం, సిగ్గుచేటు. యావత్ మహిళలందరూ కూడా మమతా బెనర్జీని చూసి సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ఆవిడ ఫెయిల్యూర్ కాబట్టి వెంటనే ఆవిడని సస్పెండ్ అవ్వాలి. అదే విధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళని ఉరి తీయాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మెడికోల్తో కాకినాడలో మేము ఈ రోజు వాళ్ళందరికీ మేము వెన్నుదన్నుగా ఉంటూ ఈ విధంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తే మనకు కాదండి, ఎటువంటి పనిని చేసిన వారిని వాళ్ళకి వెన్నుల్లో వణుకు పుట్టించే చర్యలు తీసుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందండి. ఈ విధమైన చర్యలు ఎప్పుడు చేయకూడదనే విధానాలను ఈ రోజు భారతదేశంలో అదొక కనువిప్పు కలగాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉన్న అన్ని చోట్ల కంటే ఎక్కువ మంది పనిచేసేది 24 hours సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ టీచింగ్ మెడికల్ కాలేజీలో అక్కడ అలాంటి చోటే ఇలాంటిది జరిగింది. ఇలాంటిది జరిగినప్పుడు రెస్పాన్స్ ఇచ్చి ఆ క్షణంలో దీని గురించి నీ జర్క్ రియాక్షన్ అంటారు అనమాట. అంటే వెంటనే ఏదో ఒకటి చేసేయడం, తర్వాత దాన్ని సద్దుమడిగేది చేయడం కాకుండా ఇలాంటివి మళ్ళీ అవ్వకుండా జరగకుండా చూడవలసిన బాధ్యత, పూర్తి బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. అందులో ఇది ఒక స్త్రీ, డాక్టర్ మీద కాదు, ఒక స్త్రీ మీద జరిగిన అత్యాచారం కింద ఒక స్త్రీ యొక్క రక్షణ లోపించిందనే విధంగా అందరూ తెలుసుకోవాల్సిందిగా ఐఎంఏ తరఫున మేమందరూ పోరాటం జరిగింది. ప్రశాంతత కలిగించాలని చెప్పని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి కూడాను ఎంతో కొంత న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటూ చేశామండి. ఈ కార్యక్రమంలో తర్వాత మేము ముఖ్యంగా కోరింది ఎస్పీ గారిని కానీ మిగతా వారిని కానీ ప్రజల్ని కానీ కోరుతుంది ఏంటంటే, ఈ ఏవైతే అత్యాచారాలు లేదంటే ఇవి జరుగుతున్నాయో హాస్పిటల్స్ లాంటి సేఫ్ జోన్స్లో ఇవి జరగడం చాలా శోచనీయం. హాస్పిటల్స్లో సెక్యూరిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఎస్పీ గారిని కోరడం జరిగింది. లేడీస్కి స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నేషనల్ వైడ్గా ఈ రోజున మొత్తం 24 hours ఓపీలు, ఎలక్టివ్ పేషెంట్లు అందరినీ కూడా చూడటం అనేటువంటిది బంద్ చేస్తాం. ఈ కార్యక్రమం అనేటువంటిది మేము తీసుకున్నటువంటి ఈ స్టెప్ అనేటువంటిది రేపు ఉదయం వరకు నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కనుక దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోపోయినట్లయితే కనుక ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేస్తామని చెప్పని తెలియజేస్తాం. మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మహిళా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మా మహిళా మోర్చా ఏదైతే ఇవాళ కాకినాడలో మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు అందరూ కలిపి చేసిన ర్యాలీకి భారతీయ జనతా మహిళా మోర్చా కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసింది. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడే పెద్దలు అడిగారు, ఏ కార్యక్రమం తీసుకున్నా మీకు అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏ యొక్క మహిళ మీద దాడి జరిగిందో, ఆవిడ చనిపోవడానికి కారణమైందో వాళ్ళని కఠినంగా శిక్షించాలి.
ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు.